ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా ప్రజాపరిపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రజాపరిపాలన దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పరిపాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17వ తేదీ అని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆర్మీ సహకారంతో భారతదేశంలో తెలంగాణను విలీనం చేసిన గొప్ప దినోత్సవం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరం అని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కొరకు ఎంతోమంది అసువులు బాసిన రోజు ఈరోజు. మరి 1947లో మనకు స్వాతంత్ర్యం రాగా మరి నిజాం రజాకారులు మొత్తం మన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా రాజశేఖర్ రెడ్డి ₹1,00,000 రుణమాఫీ ఏ విధంగా చేసిండో ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ₹2,00,000 రుణమాఫీ మీరు మేము మన ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వారు ₹2,00,000 రుణమాఫీ చేసిరు. కర్షకులు కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. దయచేసి ప్రతిపక్షాలు ఎలాంటి అభాండాలు ఎత్తినా, ఎలాంటి అరాచకాలు చేసినా మీరు నమ్మద్దని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రజాపాలన దినోత్సవంగా మార్చి ప్రజలందరూ ఈ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా మార్చి భారతదేశంలో స్వతంత్రంగా కలపడం జరిగింది. దాన్ని మనమందరం గుర్తించుకొని ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అందరికీ ఈ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.